వాట్ ఈజ్ సంక్రాంతి టు యూ పీపుల్? గాలిపటాలు, కోడి పందాలు, పిండి వంటలు, ఇల్లంతా చుట్టాలు. ఎస్, ఇవన్నీ ఆబ్వియస్లీ స్పెషలే. బట్ నాకు పర్సనల్లీ వీటన్నిటికంటే ఒక స్పెషల్ ఐటమ్ ఉంది. హలో, సలాం, నమస్తే. నేను సాయి చరణ్ వర్మ అలయాస్ చారి. ఈరోజు మనం చెప్పుకోబోయే సోది మై పర్సనల్ ఫేవరెట్ రేగోడియం గురించి. రండి చెప్పేసుకుందాం. ఇంటికి దూరంగా ఎక్కడెక్కడో పనిచేసుకునే మనం ఇంటికి హాలిడేస్కి వెళ్తున్నాం అనుకోండి, అమ్మ అడిగే ఫస్ట్ క్వశ్చన్, వచ్చేసరికి ఏం వండి పెట్టమంటారా అని. మా అమ్మ ఎప్పుడు అడిగినా ఏం వద్దులే అమ్మ, మనకు అలాంటి కోరికలు ఏం లేవు అని క్యాజువల్గా చెప్పేస్తాను నేను. బట్ సంక్రాంతి వస్తుందంటే మాత్రం సీన్ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది అన్నమాట. ఎక్కడ అమ్మ మర్చిపోతుందో అని నేనే ఫోన్ చేసేస్తా. ఇంక అర్థమైపోద్ది మా అమ్మకి, రేగుబల్లేగా తీసుకున్నలేరా నాయన అంటది. మా అండర్స్టాండింగ్ అలా ఉంటుంది. మరి ఈ పిచ్చి ఇప్పటిది కాదులేండి, చైల్డ్హుడ్ నుంచి ఇంతే. మనం తినడం మొదలెడితే ఎన్ని తింటున్నానో కూడా కౌంట్ ఉండదు, కుమ్మడమే. అసలు ఈ ముసుగులో గుద్దులాట ఏంటి బొక్కలాగా? ఒక బేసిక్ క్లారిటీ ఇచ్చేసావు, దేని గురించి మాట్లాడుతున్నావు అని మీలో కొంతమందికి డౌట్ రావచ్చు. చెప్తా అండి. రేగుపళ్ళు ఉంటాయి కదా, అదే ఇందాక గూగుల్ చేస్తే జుజుబి అంటారండి వీటిని. ఏం కామెడీ పేర్లు పెడుతున్నారా అయ్యా. ఆ రేగుపళ్ళు తీసుకుని మంచిగా క్లీన్ చేసి అందులో బెల్లం, పచ్చిమిరపకాయ, జీలకర్ర ఇవన్నీ వేసి రోట్లో వేసి రుబ్బితే ఒక పేస్ట్ తయారవుతుందండి. దాన్ని మేము పాష్గా రేగు జామ్ అని పిలుచుకుంటాం అన్నమాట. ఆ రేగు జామ్ని చిన్న చిన్న ఒడియాల షేప్లో చేసి 3-4 రోజులు ఎండబెడితే తయారవుతాయి రేగొడియాలు. ఈ ప్రాసెస్ ఎంత క్రేజీగా ఉందో టేస్ట్ అంతకు మించి ఉంటుంది అసలు. చిన్నప్పుడైతే ఎండబెట్టడానికి డాబా మీద పెడితే కాకులు రాకుండా చూసుకుంటా అని పనికిమాలిన రీజన్ చెప్పి పైకి వెళ్ళడం, నీట్గా తినేయడం. ఆత్రం అండి, మరీ 3-4 రోజులు ఆగమంటే ఎలా చెప్పండి. ఎప్పుడు ఇలానే ఓ పావం తొడియాలు డాబా మీద తినేసేవాడిని. ఇక మా అమ్మకి చిరాకు వచ్చి రేగుజామ్ చేసి ఫ్రిడ్జ్లో పాడేయడం స్టార్ట్ చేసింది. నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తిను, మళ్ళీ పైన ఎండబెట్టడం ఎందుకు, సగం నువ్వే తినేస్తుంటే అని. యాక్చువల్లీ లాజికే కదండి. మా అమ్మకి ఎంత శ్రమ తగ్గిస్తున్నాను నేను. మంచి కొడుకుని నేను, మా అమ్మాయి గుర్తించట్లే. యు నో వాట్స్ ది సాడెస్ట్ పార్ట్? ఈ రేగొడియో అనే అద్భుతం సీజనల్ అవ్వడం. ఓన్లీ సంక్రాంతి టైంలో దొరుకుతాయి మంచి రేగుపళ్ళు. ఎంత తినాలన్నా ఆ టైంలోనే తినాలి. సీజన్ అయిపోతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాలి, తప్పదు. అద్భుతాలన్నీ సీజనలే ఉంటాయి ఏంటో. మ్యాంగో సీజనల్ అయినా సరే ఫ్రూటీలు ఇరంతా దొరికినట్టు మాకు చిన్నప్పుడు రేగు జామ్ అని ప్యాకెట్లు దొరికేవి. ప్యాకెట్ రూపాయి అన్నమాట. ఇంట్లో చేసినంత బ్రహ్మాండంగా ఉండేవి కావు, అయినా సరే ప్యాకెట్లు కొనుక్కోవడం, జుర్రేయడం. రేగు జామ్ ఒక్కటే కాదండోయ్, సేమ్ 1 రూపీకి అరచెయ్యి సైజులో రౌండ్గా రేగొడియాలు దొరికేవి. అవి కూడా మామూలుగా వేసేవాడిని కాదు నేను, స్టాక్ మెయింటైన్ చేసుకుని మరీ తినేవాడిని. ఎస్, డెడికేషన్ అయ్యాం డెడికేషన్ అన్నమాట. నాకు పర్సనల్లీ బెస్ట్ థింగ్ అబౌట్ రేగొడియాలు ఏంటంటే, మా ఇంట్లో వాటిని ఇష్టంగా ఎవ్వరు తినరు. సో ఎన్నున్నా సరే మొత్తం మనవే అన్నమాట, హ్యాపీగా తినొచ్చు. మీకు ఇష్టమైన ఫుడ్ని ఎవ్వరితోనూ షేర్ చేసుకోకర్లేదంటే వచ్చే సాటిస్ఫాక్షన్ మామూలుగా ఉండదండి అసలు. నెక్స్ట్ లెవెల్ అంతే. మన కరోనా గోల మొదలవకముందు మా చిన్నమ్మమ్మ ఇంటికి వెళ్తే దాచి ఉంచిన రేగొడియాలు 2 తీసుకొచ్చి నా చేతిలో పెట్టారు. నిజం చెప్తున్నా, నేను ఇంజనీరింగ్ డిగ్రీ తీసుకున్నప్పుడు కూడా అంత ఆనందపడలేదండి. ఫైనల్లీ ఈ పిచ్ అంతా సమ్అప్ చేయాలంటే ఒక్కటే చెప్తా అండి, ఈ రేగొడియాల పిచ్చోళ్ళు లిమిటెడ్ ఉన్నా సరే మేమందరం కల్ట్ ఫ్యాన్స్ అండి. ఒక్కసారి రేగొడియం ఫ్యాన్ అయితే కట్టే కాలే వరకు రేగొడియం ఫ్యానే. ఇదండి ఈసారి సోది. మీలో ఎంతమంది రేగొడియం పిచ్చోళ్ళు ఉన్నారో అందరూ కామెంట్ బాక్స్లోకి వచ్చేయండి. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.